హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి మనోజ్ ఛానల్. ఈ రోజు మన రెసిపీ పేరు ఏంటంటే ప్రాన్స్ కర్రీ అండి. దీన్ని ప్రాన్స్ ఇగురు అని కూడా అంటారు. సో సింపుల్ గా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1 kg ప్రాన్స్ తెచ్చుకున్నానండి మార్కెట్ నుండి. ఇది మొత్తం క్లీన్ చేయగా నాకు 700 grams వచ్చింది. ఇప్పుడు సాల్ట్ మరియు పసుపు వేసి కలిపేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా కలపాలండి. ఎందుకు ఇలా కలపాలి అంటే నీచు వాసన అనేది ఉంటదండి. అందుకని ఆ నీచు వాసన పోవడం కోసం ఈ విధంగా అయితే మనం కలిపి పెట్టేసుకోవాలి. ఇక్కడ మినిమం 1 గంట పాటు పక్కకు పెట్టేసుకోవాలండి. మీకు ఒకవేళ టైం ఉంటే 2 hours వరకు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. మనకు గ్రేవీ ఎంత కావాలి అనుకుంటే అన్ని ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. అంటే ఇంట్లో మనం తినేదాన్ని బట్టి గ్రేవీకి కావాల్సిన ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ అండి, ఇక్కడ వీడియోలో చూసిన విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా నేనైతే ఒక 3 తీసుకున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ అలాగే చెయ్యాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అనేది పోసేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి ఈ ఆయిల్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. ముందుగా మనము ఈ ప్రాన్స్ ని ఫ్రై చేయాలండి. ఎందుకంటే ప్రాన్స్ లో ఉన్న వాటర్ అనేది మొత్తం ఆవిరైపోవాలి. మరియు ప్రాన్స్ కూడా మంచిగా ఉడకాలి. బ్రౌన్ కలర్ లేదా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ అలాగే ఫ్రై చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాటర్ అనేవి ఎలా కనిపిస్తున్నాయో, సో ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, చూడండి. ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే చూడండి, ఇక్కడ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయి కనిపిస్తుంది. అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి ఈ ప్రాన్స్ మొత్తం తీసుకోవాలండి. తీసుకొని ఆ ప్లేట్ లో పెట్టేసుకోవాలి. చూడండి, ఆ కలర్ కూడా ఎలా ఉందో, గోల్డెన్ కలర్ లో చూస్తేందుకు ఈ విధంగా ఇలా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీకు క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా మంచిగా ఉంటది. అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఉడికించుకున్న తర్వాత ఫ్రెష్ గా నూరి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ మరియు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు 3 tablespoons కారం వేసేసుకోవాలండి. మీరు మీకు సరిపడా కారం వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలిపేసిన తర్వాత సరిపడా వాటర్ అనేది పోసేసుకోవాలండి. గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనం వాటర్ పోసేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు 1/2 tablespoon ధనియా పౌడర్, 1 tablespoon గరం మసాలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. మధ్యలో మూత పెడుతూ తీస్తూ ఈ విధంగా అయితే కర్రీని అయితే ఉడికించుకోవాలండి. కర్రీ అంతా దగ్గరకు వచ్చేయాలి. చూస్తున్నారు కదా, వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఎలా వచ్చింది ఏంటి అనేది. అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని, ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ విధంగా చేసుకున్న గ్రేవీ కర్రీస్ అనేవి ఒక రైస్ లోకి కాదండి, చపాతీలోకి, పుల్కాలోకి, జొన్న రొట్టెలోకి అన్నిటిలోకి మంచిగా ఉంటదండి. కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత కొత్తిమీర లాస్ట్ గా ఫైనల్ గా పైనుంచి చల్లేసుకోవాలి కర్రీ మించి. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోవాలండి. టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నేను మొత్తం చెప్తానండి. లాస్ట్ వరకు చూస్తూ ఉండండి వీడియోని. ఒకవేళ ఉప్పు కనుక సరిపోకపోతే ఇక్కడనే అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఒక్కసారి ఉప్పు అనేది ఎక్కువగా వేయొద్దండి, కొంచెం వేసుకొని తర్వాత సరిపోకుంటే మళ్ళీ వేసుకుంటే సరిపోతుందండి. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా అండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్ గా చేసామో.
టేస్ట్ కూడా ఎలా వచ్చిందని నేను చెప్తాను కదా. టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి, నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.